13వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. 293 పేజీలో మొదటి రాజులు 13వ అధ్యాయం 9వ వచనం. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనేను. ప్రార్థన. దయగల మా తండ్రి, మీకు అనేక వందనం చెల్లిస్తున్నాం. మీ యొక్క కృపను బట్టి 10 దినములు కూడా సిలువ ఛానల్లో మాకు తోడు నడిపించారు. మీకు వందనములు. 11వ దినముగా మీ సన్నిధికి చేరిన మాకు మీ కృప దయచేసి మీ జీవాహారముతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచుమని నాయనా పరిశుద్ధాత్మ శక్తిని మాకు అందరికీ కూడా దయచేసి మీ యొక్క స్వరమును వినగలుగులాగా సహాయపడమని, ఆటంకపరిచే చీకటిని యేసు నామంలో లయపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం వాక్యంలోనికి వెళ్ళకముందు నిన్నటి దినాన అంటే శనివారం ఏం చెప్పుకున్నామండి? పెండ్లి వస్త్రం గురించి మనం చెప్పుకున్నాం. సో ఈ దినం మన అంశము ఏంటంటే మోసపరిచే ఆత్మలు కలిగిన వారు. ఏంటండి? మోసపరిచే ఆత్మలు కలిగిన వారు. సో ఈ దినం మనం ఒక ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైన స్టోరీ ఒకటి మనం విందాం. ఇక్కడ మీకు బ్రీఫ్గా చాలా లిమిటెడ్గా మరి చెప్తాను. ఈ కథ అంతా కూడా మొదటి రాజులు 13వ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క అంశం ఉంటుంది. మరి మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. మీకు క్లుప్తంగా ఈ యొక్క అంశము చెప్తాను. అయితే మొదటి వచనములో మనము చూస్తే ఒక ఆయన ఉన్నారు. ఆయన యోధా దేశము నుండి బేతేలు అనే ఒక ఊరు ఉందంట. మనకి కొవ్వూరు ఎలాగో రాజమండ్రి ఎలాగో బేతేలు అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఎవరుండేవారు? రాజుగారు ఉంటారు. ఏ రాజుగారు? యెరోబాము అనే రాజుగారు ఉంటారు. అయితే ఈ యోధా దేశంలో దేవుని యొక్క ప్రవక్త లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని ఏం చేయమన్నారు ప్రభువారు? నీవు బేతేలు వెళ్ళి ఏం చేయాలి? అక్కడ రాజుగారికి ఒక మాట చెప్పాలి అని చెప్తున్నారన్నమాట ప్రభువారు. ఈయన ఒక దైవజనుడు లేకపోతే ఒక చిన్ని ప్రవక్తగా మనం అనుకోవచ్చు. ఈయనకి దేవుని యొక్క వాక్కు ఏమైందండి? ప్రత్యక్షమైంది. ఏమని చెప్పారు? బేతేలు అనే ఒక పట్టణానికి నువ్వు వెళ్ళాలి. అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తున్నాడు? బలి అర్పిస్తూ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక మాట చెప్పాలి అని చెప్పారు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అతను యెరోబాము అనే రాజు. అతను ఏం చేస్తున్నాడండి? అక్కడ బలి అర్పిస్తూ ఉన్నాడు. ఈ లోపుగా ఈ యొక్క ప్రవక్త వచ్చారనమాట. వచ్చి అక్కడ ఒక ప్రవచనం చెప్పారు. ఏంటి ఆ ప్రవచనం అని మనం చూస్తే ఏం ప్రవచనం చెప్పారంటే ఇక్కడున్న బలిపీఠం అంతా కూలిపోతుంది అని చెప్తున్నారు. ఇంకొక మాట కూడా చెప్తున్నారండి. ఒకసారి మనం వాక్యంలో చూద్దాం. 13వ అధ్యాయము 2వ వచనం. ఇది ఎవరితో చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. ఎవరికి చెప్తున్నారండి ఈ మాట? బలిపీఠానికి చెప్తున్నారు. ఏమని? బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును అని చెప్తున్నారు. ఏమన్నారండి? ఒక రాజు పుడతాడు. ఆ రాజు ఏం చేస్తాడు? మిమ్మల్ందరినీ కూడా ఆ బలిపీఠం మీదే బలర్పించేస్తాడు అని చెప్తూ ఉన్నారు. తను చెప్పిన మాటలు నిజము అని చెప్పడానికి ఒక సూచన కూడా చూపించారు. ఏంటి ఆ సూచన? బలిపీఠము బద్దలైపోతుంది అని ఒక సైన్, ఒక సూచన కూడా చెప్పారనమాట.
ఈ రాజు ఎప్పుడైతే ఈ ప్రవక్త అలా చెప్పేసరికి ఏం జరిగిందండి? చూడండి, అక్కడ మనం చూస్తున్నాం బలిపీఠం అంతా కూడా బద్దలైపోయి అందులో ఉన్న బుగ్గి అంతా కూడా ఏమైందంట, బయటకు వచ్చేసరికి రాజుగారికి చాలా కోపం వచ్చిందంట. రాజుగారికి కోపం వచ్చి ఏం చేశారు, పట్టుకోండి ఆ ప్రవక్తని పట్టుకోండి అని ఇలాగ చెయ్యి చాపారంట. చెయ్యి చాపగానే ఆ చెయ్యి ఏమైపోయిందంట, ఎండిపోయిందంట. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ రాజు ఏం చేశాడండి, ఆ ప్రవక్తను పట్టుకోమని చెయ్యి చాపేసరికి ఆ చెయ్యి ఏమైంది, ఎండిపోయిందనమాట. సో అప్పుడు ఈ రాజుగారికి భయం వేసింది. ఓ పక్కన అతను చెప్పినట్టే బలిపీఠం పడిపోయింది, రెండవదిగా పట్టుకోమంటే రాజుగారి చెయ్యి ఏమైంది, ఎండిపోయిందనమాట. అంటే జీవం లేనట్టుగా అయిపోయింది. అప్పుడు రాజుగారు ఆయన్ని బతిమలాడుతున్నారు, నువ్వు నా కోసము ప్రార్థన చేయి అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట, చెయ్యి మరలా బాగైపోయింది. సో అతను ఎప్పుడైతే బాగైపోయిందో అతను ఏమంటాడంటే, రాజుగారు ఈరోజు మా ఇంటికి రా. ఇల్లు అంటే మనది ఇల్లు అంటారు, కానీ రాజుగారిది ఏమంటారండి, ప్యాలెస్. సో అంటే అంతఃపురం అన్నమాట. ఈ యొక్క లోపలికి రాజగృహంలోనికి రా, నీకు మంచి బహుమతి ఇస్తాను, మంచి భోజనం పెడతాను అని అంటే అతను ఏమన్నాడంట, ప్రవక్త, నువ్వు నీ ఇంటిలో సగం ఇచ్చినా నేను రాను అని చెప్పాడు. రాజుగారు ఇస్తే ఎంత ఇస్తారండి బహుమానం? కొంచెం ఇస్తారా? ఆయన బంగారము వెండి బహుమానంగా ఇస్తారు. కానీ ఈ ప్రవక్త ఏమన్నారు, నాకు దేవుడు చెప్పారు కనబడి, ఏం చెప్పారు, నువ్వు వెళ్ళిన 2 కండిషన్స్ ప్రభువారు చెప్పారు. ఇప్పుడు మనం చదువుకున్నాం 9వ వచనం, 1 రాజులు 13:9 అండి. అన్నపానంలో పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గంన తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత. ఇక్కడ ప్రభువారు ఈ ప్రవక్తకు 2 మాటలు చెప్పారు. ఒక్క మాట ఏంటండి, నువ్వు వెళ్ళిన చోట అన్నం తినకూడదు, మంచినీళ్ళు తాగకూడదు. రెండవది ఏం చెప్పారు, వచ్చిన దారిని నువ్వు రావద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లోడు చూడండి, సో వచ్చిన దారిని అంటే ఇప్పుడు రాజమండ్రి నుంచి కొవ్వూరు వచ్చామనుకోండి, ఎలా వస్తాం, బ్రిడ్జ్ మీద వచ్చాం, కానీ వెళ్ళేటప్పుడు ఆ దారిలో వెళ్ళొద్దు. ఎలా వెళ్ళాలి, వేరే రూట్లో వెళ్ళాలి అని ప్రభువు చెప్పారు. 2 కండిషన్స్. ఒకటి ఏంటండి, అన్నము పానము చెయ్యొద్దు. రెండవది ఏంటండి, వచ్చిన దారిని రావద్దు అని చెప్పారు. సో ఇంతవరకు బాగానే ఉంది. ఈ ప్రవక్త అంతవరకు మాట విన్నారు. అయిపోయిన తర్వాత రాజుగారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అదే ఊరిలో ఇంకొక ప్రవక్త ఉన్నాడంట. ఇప్పుడు మనం చూసిన ప్రవక్త ఎవరండి, చిన్ని ప్రవక్త. ఇతను మహా అయితే 30-40 మధ్యలో ఉంటాయి ఇతను యంగ్ ప్రాఫిట్ అన్నమాట. కానీ అదే ఊరిలో ఇంకొక ప్రవక్త ఉన్నాడంట. ఆ ప్రవక్త ఎవరు, బాగా అనుభవం కలిగిన వాడు అనమాట, ఎక్స్పీరియన్స్డ్. అతను ముసలి ప్రవక్త. అంటే అతను చాలా ఏజ్ వచ్చేసింది, చాలా వయసు వచ్చేసింది, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈ విషయాలు వాళ్ళ పిల్లలందరూ కూడా, ఇప్పుడు చూడండి అక్కడ చాలా అద్భుతం జరిగింది కదా, ఈ విషయాలన్నీ ఎలా చెప్పుకుంటున్నారు, వాళ్ళు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ కొడుకులు వెళ్ళి ఆ ముసలి ప్రవక్తకు చెప్తారు, ఏమని, ఇదిగో మనకి యూదా దేశంలో ఉండి ఒక ప్రవక్త గారు వచ్చారు, ఆయన రాజుగారికి ఇలా చెప్పారు, బలిపీఠం బద్దలైపోతుందని చెప్పారు, అలాగే రాజుగారి చెయ్యేమో ఎండిపోయింది, మళ్ళా ప్రార్థన చేస్తే బాగైపోయింది. ఈ విషయాలన్నీ చెప్పేసరికి ఈ ముసలి ప్రవక్తకి ఏమొచ్చేసిందంటే ఒక రకమైన అసూయ వచ్చేసిందనమాట. అతను ప్రవక్తే, ఇతను దేవుని ప్రవక్తే, దేవుడు ఇతనికి కనబడతాడు, దేవుడు ఈయనతో మాట్లాడతారు, అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ చిన్న ప్రవక్త ఇలా చెప్పాడు అనేసరికి ఒక రకమైన అసూయ, ఒక రకమైన కపటము అతనిలోనికి వచ్చేసిందనమాట. వచ్చేసి ఏం చెప్పాడు,
అతను ఏమన్నాడు, అతను ఏ దారిని వెళ్ళాడు అని అడిగాడు. అంటే పలానా దారిలో వెళ్ళారండి అని చెప్పారు. వెంటనే ఇతను ఏం చేశాడంట, గాడిద, ఆ కాలంలో రిక్షాలు ఆటోలు ఇవేమీ లేవు, ఏముండేవి, గాడిద మీద ఎక్కేసి ఆయన ఆ ప్రవక్త గారు ఎటు వెళ్ళాడో అదే దారిని ఈయన కూడా వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత పాపం ఆ ప్రవక్త చాలా అలసిపోయి ఏం చేశాడు, ఒక చెట్టు క్రింద కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండేసరికి ఈ ప్రవక్తను అడుగుతాడనమాట, యోధా దేశం నుండి వచ్చిన ప్రవక్తవు నీవేనా అంటే నేనే అని చెప్తాడు. అయితే నువ్వు నా ఇంటికి వచ్చి నువ్వు భోంచేయి అని చెప్తాడు. చెప్తే అక్కడ ఆ ప్రవక్త రాజుగారికి ఏం మాట చెప్పాడో అదే చెప్తాడు. ప్రభు నాకు చెప్పారు, నాకు అన్నము తినొద్దు, మంచినీళ్ళు తాగొద్దు, నువ్వు వచ్చిన దారిని రావద్దని నాకు చెప్పారు, నేను రాను అని చెప్తాడు. కానీ ఈ ప్రవక్త ఇతన్ని మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తాడంటే, దేవుడు నాకు ఇప్పుడే కనిపించి దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు, నిన్ను మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో అన్నం పెట్టి నిన్ను పంపించమన్నాడు అని చెప్తాడు. అబద్ధం చెప్తాడు. ఎవరు, ముసలి ప్రవక్త. ఈ మాట ఇతను నమ్మాడు అన్నమాట. నమ్మి ఏం చేశాడు, అతనితో పాటు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఏం చేశాడు, ఆ ముసలి ప్రవక్త ఇంటి దగ్గర భోజనం చేశాడు. భోజనం చేసేసరికి ఈలోపుగా ఈ ముసలి ప్రవక్తకు దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమైంది. ప్రభువు కనబడ్డారు. ఏం చెప్పారు, నువ్వు అతనికి ఈ మాట చెప్పు. ఏం మాట చెప్పమన్నారు, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు. ఏం మాట వినలేదండి, అక్కడ అన్నం తినొద్దు, పానం తాగొద్దు, వచ్చిన దారిని వెళ్ళొద్దు అనే మాట నువ్వు వినలేదు కాబట్టి దారిలో నువ్వు చనిపోతావు అనే విషయము ముసలి ప్రవక్తకు దేవుడు చెప్పారన్నమాట. అదే మాట ఈ యొక్క చిన్ని ప్రవక్తకు ఆ దైవజనునికి చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన భోంచేసిన తర్వాత మళ్ళా గాడి తీసుకొని ప్రయాణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దారిలో ఏమైందంట, ఒక సింహం వచ్చిందంట. ఆ సింహము ఏం చేసింది, అతన్ని చంపేసింది. చంపేసిన తర్వాత ఈ విషయం మళ్ళా ఈ ముసలి ప్రవక్తకు చెప్పారనమాట. ఆ దారిలో చూసిన కొంతమంది, ఇదిగో నీ దగ్గరకు వచ్చిన ప్రవక్త అక్కడ చనిపోయి ఉన్నాడని చెప్తే వెంటనే ఇతను వెళ్ళి అతన్ని సమాధి చేస్తాడు. సో ఈ 13వ అధ్యాయంలో అంతా జరిగిన విషయము అదనమాట. మీకు క్లుప్తంగా చెప్పాను, ఇంటికి వెళ్ళి చదువుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇందులో మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు, ఇది కథ కాదు, జరిగిన విషయమే. ఏం నేర్చుకోవచ్చు అంటారు, ముసలి ప్రవక్త ఏం చేశాడండి, ఆ చిన్ని దైవజనుని ఏం చేశాడు, మోసము చేశాడు. ఇందులో ఎవరు తప్పంటారు, ఎవరు తప్పంటారు, సురేఖ గారు చెప్తారు. ఎవరు తప్పంటారు చెప్పండి. మీకు స్టోరీ అర్థమైందండి, స్టోరీ అర్థమైందా చెప్పండి. ఎవరు తప్పు చెప్పాలి. భాగ్య గారు మీరు చెప్పండి, ఎవరిది, ఎవరిదమ్మా, మోసపోయిన వ్యక్తిది. సురేఖ గారు మీరేం చెప్తారు, పద్మ గారు మీరేం చెప్తారు, మోసపోయిన వ్యక్తిది. రేచల్ గారు, కరుణ్ గారు, ఆంటీ గారు చెప్తారు ముసలి ప్రవక్త. రాణి గారు మీరేమంటారు, ఎవరు తప్పు అంటారు, ఎవరిదండి, అర్థం కాలేదు మీకు స్టోరీ. ఓకే, బేబీ స్వరూప్ గారు మీరు మోసపోయిన వ్యక్తిది. సో ఇంకా కొంతమందికి అర్థం కాలేదు కాబట్టి బ్రీఫ్గా ఈ యొక్క బేతేలు అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో రాజుగారు ఉన్నారు. రాజుగారు ఏం చేస్తున్నారు, అక్కడ దేవునికి విరోధంగా బలులు అర్పిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని హెచ్చరించడానికి
ఆయన ఒక దైవజనుని ఒక ఊరు నుండి బేతేలుకు పంపించారు. సో పంపించి అక్కడ ఏం చెప్పమన్నారు? బలిపీఠానికి ఒక మెసేజ్, ఒక వర్తమానం ఇమ్మన్నారు. అక్కడ రాజుగారికి కాదు, వర్తమానం ఎవరికి వచ్చిందండి? బలిపీఠం. బలిపీఠానికి ఏం చెప్తున్నారు? బలిపీఠమా, బలిపీఠమా, నీ యొక్క ఆ బలిపీఠం బద్దలైపోతుంది. ఒక ప్రవక్త పుడతాడు, అతను ఏం చేస్తాడు? మిమ్మల్ని ఈ యొక్క బలిపీఠం మీద బలి అర్పిస్తాడు. దానికి సూచన, నేను చెప్పిన మాటలు నిజము అనడానికి సూచన ఏంటి? బలిపీఠము బద్దలైపోతుంది అని మాట చెప్తారు. వెంటనే ఏమైంది? బలిపీఠము బద్దలైపోయింది. బద్దలైపోయేసరికి రాజుగారికి ఏమొచ్చింది? కోపం వచ్చి అతన్ని పట్టుకోండి అన్నారు. అనగానే ఆయన చెయ్యి ఏమైపోయిందట? ఎండిపోయింది. సో వెంటనే రాజుగారికి భయం వేసింది. భయం వేసి ఈ ప్రవక్త చెప్పిన బలిపీఠము పగిలిపోయింది, చెయ్యి ఎండిపోయిందని ప్రార్థన చేయమని అడుగుతాడు. ప్రార్థన చేసిన తర్వాత అతని చెయ్యి బాగా అయ్యింది. సో ఇంతవరకు కూడా బాగానే ఉంది. అప్పుడు రాజుగారు ఏమన్నారు? నా అంతఃపురానికి రా, నీకు మంచి బహుమానం ఇస్తాను, భోజనం చేద్దు కానీ అంటే అతను ఏమన్నాడు? దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. 2 కండిషన్స్ పెట్టారు. ఒకటి ఏంటండి? నువ్వు వెళ్ళిన చోట అన్నపానములు తీసుకోకూడదు. రెండవది, నువ్వు వచ్చిన దారిని రావద్దు అన్నారు. సో అంతవరకు బాగానే ఉంది, వెళ్ళిపోయాడు. ఈ లోపుగా ఈ బేతేలు అనే పట్టణంలో ఇంకొక ప్రవక్త ఉన్నాడంట. అతను ముసలి ప్రవక్త. ముసలి ప్రవక్త అంటే చాలా పెద్ద వయసు కలిగిన వ్యక్తి అన్నమాట. సో అతనికి వాళ్ళ పిల్లలు వచ్చి, నాన్న ఈ వాళ్ళ ఊళ్ళో ఇలా జరిగిన విషయాలని చెప్పేసరికి అతను ఏం చేశాడు? అతను ఏ దారిలో వెళ్ళాడో కనుక్కొని ఆ దారిలో చెట్టు కింద ఈ ప్రవక్త కూర్చొని ఉంటే, నిన్ను దేవుడు నాకు కనిపించి చెప్పాడు, నిన్ను మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి అని చెప్తాడు. చెప్తే ఇతను ఏం చేస్తాడు? ఈ చిన్ని ప్రవక్త ఆ ముసలి ప్రవక్త చెప్పిన మాటలు నమ్మి వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చి భోంచేస్తాడు. భోంచేసేసరికి దేవుని యొక్క వాక్యం మళ్ళా ముసలి ప్రవక్తకు వచ్చింది. ఏమని వచ్చింది? నువ్వు దేవుని మాట వినలేదు కాబట్టి నువ్వు దారిలో చనిపోతావు అనే విషయము ఈ ముసలి ప్రవక్త ఈ చిన్ని ప్రవక్తకు చెప్పాడు. సో అతను తన దారిలో వెళ్ళిపోతుంటే సింహం వచ్చి అతన్ని చంపేసింది. ఇదండి స్టోరీ. సో ఇందులో తప్పెవరిదంటారు? రాణి గారు, ఎవరి తప్పండి? చిన్న ప్రవక్త. ఎందుకు చిన్న ప్రవక్త తప్పు అని చాలామంది అన్నారు? దేవుడు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇతను వినలేదు. అంటే ఇతనిలో ఏముంది? ఇతను వృద్ధుడే, దేవుని యొక్క ప్రవక్తే, కానీ అతనిలో ఏముందండి? మోసము, కపటము, అబద్ధము ఉన్నది. కాబట్టి ఎవరు తప్పంటారు? మనం ఇతరుల చేత మోసపోతున్నామంటే ఎవరు తప్పంటారు? మనదే తప్పు. అందుకని మనం ఏం చేయాలట? ప్రతి ఆత్మను నమ్మకూడదు. అందుకని ఒక వాక్యం చదువుకుందామండి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం పేజీ నెంబర్ 192 అండి. 192 4వ అధ్యాయం 1వ వచనం అండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చాలండి. ఈ మాట మనం చూస్తే పౌలు గారు ఏం చెప్తున్నారు? కడవరి దినాల్లో అబద్ధికులు ఏం చేస్తారంట? వేషధారణ. రెండవది మోసపరిచే ఆత్మలు ఏం చేస్తారంట? దెయ్యముల బోధ. అక్కడేదో జరిగిపోతుందంట, ఇక్కడేదో జరిగిపోతుందంట. మనం ఎక్కడికి కూడా పరిగెత్తాల్సిన అవసరము
లేదు. సో మన దగ్గరకు వచ్చి ఎవరేం చెప్పినా ముందు మనం ఏం చేయాలండి? పరీక్షించాలి. మనల్ని కూడా దేవుడు నాకు అలా చెప్పాడండి, దేవుడు నాకు ఇలా చెప్పాడండి అని మనల్ని కొంతమంది అబద్ధికులు ఏం చేస్తూ ఉంటారు? మోసపరుస్తూ ఉంటారు. అలాంటి మోసమునకు మనము లొంగకూడదు. దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో, వాక్యం మనకి ఏదైతే చెప్తుందో దాన్నే మనం నమ్మాలి, దాన్నే మనం ఫాలో అవ్వాలి. సో ఈ ప్రవక్త చిన్ని ప్రవక్త అంటే బహుశా అతను ఎందుకు మోసపోయి ఉండొచ్చు అంటే అతనికి అనుభవము లేదు, చిన్న వయసు, అనుభవం లేదు. ఇవన్నిటిని బట్టి ఈ ప్రవక్త దేవుడు నాకు చెప్పేశాడు అనేసరికి ఏమయ్యాడండి? నమ్మేసి మోసపోయాడు. సో మనం కూడా దేవుడు మనకి అయితే ఇచ్చారో ఆ దర్శనములోనే మనం కొనసాగాలి. అనేక మంది మనల్ని చాలా రకాలుగా ఏం చేస్తూ ఉంటారు? వంచేస్తూ ఉంటారు. అలాంటి వంచనలకు మనము లొంగకూడదు. ఎలా వస్తారండి? వాళ్ళు కూడా వేషధారణ, వాళ్ళు కూడా వెలుగుదూతల వలె, మేము దేవుని ప్రవక్తలమే, మేము పాస్టర్లమే, మేము దేవుని సేవకులమే అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు? మోసపరుస్తూ ఉంటారు. కాబట్టి మనము ఎంతో జాగ్రత్తగా మనము ఉండవలసిన వారంగా ఉన్నాము. ఈ యొక్క ప్రవక్త, మరి ఈ ముసలి ప్రవక్త ఏం చేశాడండి? ఆ చిన్ని ప్రవక్తను ఎంతో మోసం చేశాడు. ఈ ప్రవక్త కూడా ఇందులో ప్రాముఖ్యమైన మరి ఒక విషయం ఏంటంటే, ఈ ప్రవక్త ఎన్నో అద్భుతాలు చేశాడు. ఏం అద్భుతం చేశాడండి? ఆ బలిపీఠం పగిలిపోయింది, రాజుగారి చెయ్యి బాగా అయ్యింది. మరి ఇంత చేసిన అతను దేవునికి ఏం చూపించాడు? అవిధేయత చూపించారు. అంటే అక్కడ యెరోబాముకి రాజుగారికి ఏ శిక్ష వచ్చిందో ఇక్కడ ఈ ప్రవక్తకు కూడా అదే శిక్ష వచ్చింది. అంటే దేవునికి ఏం లేదండి, పక్షపాతము లేదు. పాస్టర్లైనా, విశ్వాసులైనా, ఎంత గొప్ప దైవజనులైనా దేవుని మాట వినకపోతే ఏమవుతుందండి? అందరికీ ఒకటే శిక్ష కలుగుతుంది. కాబట్టి దేవుని మాటకు మనం అవిధేయత చూపించకూడదు. దేవుడు మనకి ఏది చెప్తున్నారో, 10 మంది వచ్చి 10 మాటలు చెప్తారండి. 10 మంది మాటలు మనం వింటామా? ఈనాడు చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? మనం టీవీల్లో చూస్తున్నాం, చిట్టీలు కడతా ఉన్నారు, లక్షలు కడతా ఉన్నారు. ఏమండి, 10 మంది వచ్చి మేము కట్టేశామండి అంటే మనకేమొస్తుంది? నమ్మకం. సో నమ్ముతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు, అయ్యో బాబోయ్ అంటారు తర్వాత. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. మనము చాలా భయభక్తులతో ఈ లోకంలో జీవించాలి. ఈ చిన్ని ప్రవక్త చేసిన తప్పుకి ఏం పోయిందండి? అతని ప్రాణమే పోయింది కదా. సో మన జీవితాల్లో దేవునికి అవిధేయత చూపిస్తే, దేవుని మాట మనం వినకపోతే, దేవుడు మనకి ఏది చెప్తున్నారో అదే మనం చేయాలి. కానీ 10 మంది వచ్చి 10 రకాలుగా చెప్తే 10 రకాలుగా మన మనసు వెళ్ళకూడదు. దేవుని పట్ల మనకేముండాలండి? నిబ్బరము, నిశ్చయత మనకు ఉండాలి. అందుకే అబద్ధపు సమాచారం చెప్పాడు. ఎవరండి? ఆ ముసలి ప్రవక్త. అలాగే మనకు కూడా అబద్ధ విషయాలు, మోసపరిచే విషయాలు మనకి చెప్తూ ఉంటారు అనేక మంది. కానీ మనం ఏం చేయకూడదు? వాటిని మనం నమ్మకూడదు. ఇంకొకటి, ఈ చిన్ని ప్రవక్త ఎప్పుడైతే ఈ ముసలి ప్రవక్త వచ్చి దేవుడు నాకు ఇలా చెప్పాడు అనగానే ఆ చిన్ని ప్రవక్తకి డౌట్ వచ్చిందనుకోండి, ఏం చేయాలి? సందేహం వచ్చిందనుకోండి, ఏం చేయాలి? అతను ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇతను ఇలా అంటున్నాడు, నువ్వు అలా చెప్పావు, నేనేం చేయను నాయనా అని అంటే అతను ఈ ప్రమాదము తప్పించుకోగలడు. కానీ అతను ఏం చేశాడు? ఏమీ కూడా ప్రార్థన చేయలేదు, గుడ్డిగా నమ్మాడు. మనం కూడా గుడ్డిగా మనుషులు నమ్మితే ఏమవుతాం? మోసపోతూ ఉంటాం. డబ్బుల విషయమైనా,
ఏ విషయమైనా, ఆత్మీయ విషయాలైనా, శారీరక విషయాలైనా మనుషులు ఏం చేస్తూ ఉంటారు? మోసపరిచే ఆత్మలు కలిగిన మనుషుల్ని మనం గుర్తించే వారమై ఉండాలి. సో మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు, మనల్ని రకరకాలుగా భ్రమపరుస్తూ ఉంటారు. దేవుడు నాకు ఎలా చెప్పారు, దేవుడు నీకు ఎలా చెప్పారు, ఇది కరెక్టు, నువ్వు అనుకున్నది రాంగు అని మనకు చెప్తా ఉన్నప్పుడు మనం అలాగూ పరిపరి విధాల మన మనసు వెళ్ళకూడదు. మనం ఏదైతే నమ్మామో అదే స్థిరముగా చివరి వరకు మనము కాపాడుకోవాలి. అందుకని మోషే గారంట 12 మంది వేగుల వారిని పంపించారు. ఎక్కడికండి? కనాను దేశం. ఆ దేశం ఎలా ఉందో చూడండి. దేవుడు మనకు ఆ దేశం ఇస్తానన్నారు. మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి అని చెప్పినప్పుడు 12 మందిలో 10 మంది ఏం చెప్పారంట? చెడ్డ సమాచారం చెప్పారంట. 2 మాత్రమే మంచి సమాచారము చెప్పారు. 10 మంది ఏమన్నారు? అయ్య బాబోయ్, ఆ దేశాన్ని మనం జయించలేము, ఆ దేశానికి మనం వెళ్ళలేము అని చెప్తా ఉంటారు. 2 ఏం చెప్తారు? మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోగలం, దేవుడు వాగ్దానం ఇచ్చారు కాబట్టి మనకి దేవుడు ఇస్తారు అని సమాచారం 2 చెప్పారు. అంటే 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం చెప్తా ఉంటే ఈనాడు మనకెంతమంది చెడ్డ సమాచారం చెప్తారండి? 3 మంది చెడ్డ సమాచారం చెప్తారు, 1 మంచి సమాచారము చెప్తారు. అయితే ఆ చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళందరూ ఏమైపోయారంట? అగ్ని చేత కాల్చబడ్డారు. సో మనము చెడ్డ సమాచారం నమ్ముతున్నామా? మంచి సమాచారం నమ్ముతున్నామా? దేవుని మాటలు నమ్ముతున్నామా? అబద్ధాలు చెప్పే వారి యొక్క మోసపరిచే ఆత్మల యందు నమ్మిక ఉంచుతున్నామా? అలాగూ నమ్మిక ఉంచితే ఏం జరుగుతుందంట? మనం చదువుకున్నాం కదా, ఈ వచనం ఒకసారి మనం చదువుకొని మనం ముగించుకుందామండి. 1 తిమోతి పత్రికలో మనం చదువుకున్నాం, పేజీ నెంబర్ 191లో ఏముందండి? కడవరి దినాల్లో అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి ఏమవుతారంట? విశ్వాస భ్రష్టత్వము. అంటే ఆ చిన్ని దైవజనుడు ఏమైపోయాడండి? పాపం భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. అయ్యో పాపం అని మనకు అనిపిస్తుంది, కానీ దేవునికి కోపం వచ్చిందనమాట. అలాగే మనకు కూడా జ్ఞానం లేకపోతే, వివేచన లేకపోతే, ఎవరో ఏదో చెప్తున్నారు, 10 మంది మంచి మాటలు చెప్పేసరికి మనకేమనిపిస్తుంది? అదే నిజం అనిపిస్తుంది కదా. ఈ చిన్ని దైవజనుడు పాపం చిన్న వయసులోనే ప్రాణము కోల్పోయాడు కదా. తన భార్య బిడ్డలు పాపం ఎదురు చూస్తూ ఉంటారు అతను వస్తాడని, కానీ అతను చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని మాట వినకపోతే ఏమొస్తుందండి? తీరని నష్టం. అందుకే చాలాసార్లు మనం సాకులు చెప్తూ ఉంటాం, వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, అందుకే మేము ఇలా చేశామండి అంటూ ఉంటారు. కానీ మనము ఆ విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళకూడదు అంటే ఏం చేయాలి? దేవుడు మనకి ఏది చెప్తున్నారో, వాక్యం మనకి ఏది చెప్తుందో, పరిశుద్ధాత్ముడు మనకి ఏది చెప్తున్నారో అది మాత్రమే మనము నమ్మాలి. మరి ఎంత భక్తులు చెప్పినా, ఎంత చాలామంది పెద్ద పెద్ద భక్తుల ఎడల గురి కలిగి ఉంటాం, వాళ్ళు ఏం చెప్తారో అది చేస్తూ ఉంటాం. కానీ వారి మీద మన దృష్టి ఉండకూడదు, ప్రభువు మీద మాత్రమే మన దృష్టి ఉండాలి. ఇలాంటి మోసపరిచే వారిని మనం గుర్తించాలి, అబద్ధ ప్రవక్తలను మనం గుర్తించాలి. ఈ చిన్ని దైవజనుడు ఆ ముసలి ప్రవక్త యొక్క మోసాన్ని గుర్తించలేదు. మనము కూడా ఎదుటి వారిలోని మోసాన్ని గుర్తించకపోతే ఏమవుతుందండి? చివరికి మనల్ని మోసం చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం గుర్తించి ఇలాంటి వ్యక్తులు కలిగిన మనుషులకు మనం ఎలా ఉండాలి? దూరముగా ఉండాలి. వారి మాటలు మనం వినకూడదు. దేవుని మాటని మనం ప్రాతిపదికగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రభు అట్టి కృపలు మనకు దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు
మాలో ఫలింపచేసి దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరిచి నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.